అందరికీ జై భీమ్ అండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్. మీకు అందరికి తెలియాలి, చదువుకున్న యువతకు ప్రతి ఒక్కరికి తెలియాలి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేంటంటే ఒడిశాలో గవర్నమెంట్ జాబ్ గురించి అప్లై చేసుకున్న మన యువత వాళ్ళు, మన భారతదేశ యువత ఒరిస్సా రాష్ట్రంలో ఎంతమంటే కేవలము 183 జాబ్ కోసము వాళ్ళు అప్లై చేసుకున్న ఎంతమంది తెలుసా? 9,000 మంది ఒడిశా రాష్ట్రంలో. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చింది తెలుసా? నేను వీడియోతో సహా ప్రత్యేకంగా వీడియోతో సహా చూపిస్తాను, మీకు ప్రూఫ్ చూపిస్తాను. జాబ్ క్లాసెస్ 9,000 అప్లికేషన్స్ ల్యాండ్ యూ ఫర్ జస్ట్ 183 హోమ్ గార్డ్ పోస్ట్ ఇన్ ఒడిశా. షాకింగ్ ఇండియన్ బ్రెకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాండ్. దేకో చూడండి బ్రదర్, ఎంత ఘోరం. అవసరమైతే వీడియో కూడా చూపిస్తాను చూడండి. మీకు ఈ ఘోరం చూస్తే ఎట్లుంటుందంటే మరీ ఘోరం ఇది. చూడండి, మీరు వీడియో చూడండి. అంటే నేను ఇది ఒక సినిమా షూటింగ్ ఏమో అని నేను అనుకున్నాను వీడియో చూస్తే, కానీ కాదు. ఈ దేశంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు అర్థం చేసుకోండి. నీ ఓటు నువ్వు అమ్ముకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? చదువుకున్న యువత డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు రాజకీయ నాయకులు, మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు ఏ స్టేట్లోనైనా, అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా తమిళనాడు, ఇంకా మన భారతదేశంలో ఎన్ని స్టేట్లు, 29 రాష్ట్రాలలో సేమ్ అంతే. ఎందుకు అంటే కావలసింది నీకు నిదానంగా, నువ్వు చదువుకున్న వ్యక్తివి కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పర్సన్కి మాత్రమే ఓటేయాలి. చూడు, ఈ వీడియో చూసావు కదా, ఇప్పుడు చూపించిన కదా మీకు. ఇది రియాలిటీ భారతదేశంలో. 183 హోంగార్డ్ జాబ్లకు 9,000 మంది అప్లికేషన్లు లైన్లో ఉండ్రు. అసలు అది మైండ్ బ్లోయింగ్ కదా. ఎక్కడ పోతున్నాం మనం? అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. అందుగురించనే మీరు ఎన్నుకునే అది ఇది ఊర్లో ఉన్న వాడలో ఉన్న వార్డ్ నంబర్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తే నీ పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇంతకన్నా ఘోరంగా కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనమే అట్టడుగున ఉన్నాం. చైనా కన్నా అట్టడుగున ఉన్నాం. చైనా మనకన్నా ఒక 50 సంవత్సరాల ముందెళ్ళిపోతుంది. మనం మాత్రము కేవలం 183 జాబుల కోసం 9,000 మంది లైన్లో ఉన్నాము. అది మన పరిస్థితి. అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు, నువ్వు ఎన్నుకునే నాయకుడు చదువుకున్నవాడై ఉన్నాడా లేదా, నిన్ను పరిపాలించే నాయకుడు చదువుకున్నవాడై ఉన్నాడా లేదా అని ఆలోచించి ఓటేసుకొని నేర్చుకో. డబ్బులు తీసుకొని ఓటేయకు దయచేసి. ఓకేనా? ఉంటాను మరి. అందరికీ పేరు పేరున జై భీమ్.